అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. నెల్లూరు అనగానే శ్రీ రంగనాథ ఆలయం, ఓ పెన్నా నది, ఓ మహాకవి తిక్కన గుర్తుకొస్తారు. కానీ నెల్లూరు నగరంలో చూడగానే వినగానే ప్రధానంగా గుర్తొచ్చేది ఏసీ సుబ్బారెడ్డి సెంటర్ అని. ఎందుకంటే ఇది నెల్లూరు నగర నడిబొడ్డున ఉంది. అటు ట్రంక్ రోడ్డు, ఇటు ఆర్ఆర్ స్ట్రీటు, ఇటు సంతపేట, ఇటు రంగనాయకులపేట, ఇటు చిన్నబజార్ వైపు అన్ని కూడళ్లకి నగర నడిబొడ్డున ఉన్న సెంటరే ఏసీ సెంటర్. ఈ ఏసీ సెంటర్ నెల్లూరు నగరంలో ప్రముఖమైంది. ఎందుకంటే ఏసీ సుబ్బారెడ్డి గారే నెల్లూరు జిల్లాకే కాకుండా రాష్ట్ర మంత్రిగా పనిచేసి, నెల్లూరు మున్సిపల్ చైర్మన్గా 30 ఏళ్ళు పనిచేసి ప్రజాభిమాని వారు. అలాంటి వ్యక్తి, దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 30 ఏళ్ల పాటు ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు అంటే ఆయన ప్రత్యర్థి అంటూ లేకుండా పోయారు. ఒకే ఒకసారి ప్రత్యర్థిగా విపర్తి సుబ్బరాయుడు గారు పోటీ చేస్తే వారికి కేవలం 3 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే సుబ్బారెడ్డి గారు ఎంత ప్రజాసేవకుడు, ఎంత ప్రజాభిమాని అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన మంత్రిగా కూడా ఎనలేని సేవ అందించి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కాకుండా రాష్ట్రంలోనే గుర్తింపు, గౌరవం పొందిన మహాశయుడు ఆయన. అలాంటి వ్యక్తి సెంటరు ఆయన చనిపోయిన తర్వాత ఈ విగ్రహం స్థాపించారు. అది కూడా 1968 సెప్టెంబర్ 20వ తేదీ నగరంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ సెంటర్కి ఏసీ సుబ్బారెడ్డి సెంటర్ అని నామకరణం అధికారికంగా ముందు కాకపోయినప్పటికీ అది ప్రజల నాలుకల మధ్య, ప్రజా భాషల మధ్య, ప్రజా సెంటర్గా అది నిలబడి ఉంది. ఈరోజు కూడా ఇక్కడే జయాంధ్ర స్తూపం కూడా ఏర్పరిచారు ఆ తర్వాత కాలంలో. అలాంటి ఒక మంచి సెంటరు ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డున ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నత వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే కూడా నెల్లూరులో ఒక రెడ్ క్రాస్ కానివ్వండి, ఇంకొక ప్రైవేట్ సంస్థ కానివ్వండి, ఒక సాంఘిక సామాన్య ప్రజానికి అందుబాటులో ఉన్న అనేక సంస్థలకు భూములు అందించారు. ఆయన ప్రభుత్వ భూములు అందించే ఒక సంస్థలు ఉన్నాయి. ఈ రోజు కూడా నెల్లూరులో రెడ్ క్రాస్ వైభవంగా నడుస్తుంది, ప్రజలకు అండగా నిలబడి ఉందంటే కేవలం ఆ రోజు ఏసీ సుబ్బారెడ్డి గారు పెట్టిన భిక్షగానే మనం దాన్ని భావించవచ్చు. అలాగే అప్పట్లో ఒక సామాజికవేత్త అల్లాడి అన్నపూర్ణమ్మ గారు లాంటి వారు కూడా అన్నపూర్ణక కనకమ్మకి ఈ స్థలాలు కేటాయించబాకండి అని ఫిర్యాదు చేయని వస్తే కూడా మంచి పనికి నా దగ్గరికి రండి, కానీ ఇలాంటి మాత్రం తీసుకురాబాకండి అని సున్నితంగా తిరస్కరించారు. అంతేకాకుండా ఏసీ సుబ్బారెడ్డి గారు ఔన్నత్యం గురించి మనం చెప్పుకోవాలంటే ఒకసారి పొనక కనకమ్మ ఆమె స్థాపించిన కస్తూరిబా స్కూల్లో బాలికలు ఎవరు లేరు, కేవలం 4 ఉన్నారు అని ఆవేదన చెందితే ఏసీ సుబ్బారెడ్డి గారు తన ఇంట్లో ఆడబిడ్డల్ని, బాలికల్ని స్కూల్కి పంపించారు. అంతటి మానవతావాది, అంతటి అభివృద్ధి కారకులు కూడా. అలాంటి మహానుభావుల పేరుతో ఈరోజు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి సెంటర్ ఉంది. అంతేకాకుండా జస్టిస్ అన్సారీ ఆయన స్థలానికి చెందిన 131 ఎకరాలు వీరు కొనుగోలు చేసి కార్పొరేషన్ ద్వారా తీసుకొని అక్కడ మున్సిపల్ కార్మికులకు, విఆర్ కాలేజీ వారికి, ఇలాంటి అనేక ప్రభుత్వ ఉద్యోగులకి 130 ఎకరాలు భూమిని కూడా ఆయన నివాస స్థలాలుగా అందజేశారు. వారి కుమారులే తర్వాత ఇందుకూరుపేట సమితి ప్రెసిడెంట్ గాను, ఆ తర్వాత కాలంలో నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన ఆనం భక్తవత్సల రెడ్డి గారు మనకందరికీ సుపరిచితమే. వారు కూడా ప్రజాసేవలో ఒక నిబద్ధతో, ఒక నిజాయితీగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందిన వారు. వారు కూడా అలాగే ఉద్యోగస్తులకు ఎంతో సేవ చేశారు. భక్తవత్సల నగర్ అనే పేరుతో ఇప్పటికి కూడా నెల్లూరు నగరంలో మంచి సెంటర్లో ఉంది. సుదీర్ఘమైన ప్రాంతం అది. ఎందుకంటే అప్పుడు ఉద్యోగస్తులకు కూడా స్థలాలు కావాలంటే ఆయన ఈ భూమిని కేటాయించారు. ఇక్కడ ఆ స్థలాలన్నీ కూడా వారికి ఇచ్చి, ఈ రోజు కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ ఉద్యోగులందరూ కూడా భక్తవత్సల నగర్ అనే పేరు అక్కడ నామకరణం చేశారు. ఈ రోజు నెల్లూరు నగరంలో అలాంటి ఒక పెద్ద సెంటర్, వ్యాపార పరంగా కానివ్వండి, నివాస స్థలాల పరంగా అంత పెద్ద సెంటర్. అలాంటి ఏసీ సుబ్బారెడ్డి గారి వారసత్వం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఏసీ సుబ్బారెడ్డి గారి మనవడు అంటే ఆనం భక్తవత్సల రెడ్డి గారి కుమారులు ఆనం వెంకటరమణారెడ్డి గారు మనకందరికీ సుపరిచితమే. తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్. మొన్న ప్రభుత్వం రావడానికి కూడా ఆయన రాజకీయాలు మన సంబంధం లేకపోయినా విశేషమైన కృషి చేశారు. ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, ఎలాంటి పదవులు ఆశించకుండా ఆయన నిబద్ధతో చిత్తశుద్ధిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ఒక నిజాయితీ గల నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి గారు. ఇలాంటి ఆనం చెంచు సుబ్బారెడ్డి అంటే ఏసీ సుబ్బారెడ్డి ఇంత పారంపర్యంగా ఇలా కొనసాగుతుంది. ఇలాంటి సెంటర్ ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి సెంటర్, ఏసీ నగర్ ఎందుకంటే ఏర్పరిచింది. ఇవన్నీ కూడా ఏసీ సుబ్బారెడ్డి గారి ఇక్కడ ఆయన జీవాత్మ, ఆయన స్పర్శ, ఆయన నడిచిన అడుగులు ఈ రోజు కూడా నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. వారి అభివృద్ధి అంటే ఈ రోజు కూడా అందరూ మననం చేసుకుంటారు, స్మరిస్తుంటారు. అలాంటి సెంటర్ నెల్లూరు నగర నడిబొడ్డున ఉందంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నమస్తే. నెల్లూరు ప్రైమ్ టీవీని ఆదరించండి,